యేసుప్రభు ఎవరు? సంపూర్ణుడు. ఏంటంటే అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం ఒకటకు. అంటే ప్రభు ఎంత సంపూర్ణుడో. ఏ విషయంలో సంపూర్ణుడు అండి? ఎస్, అన్ని విషయాలు సంపూర్ణుడు ఆయన. మనం కూడా ఏమవ్వాలంట? అన్ని విషయాలు సంపూర్ణం అవ్వాలి. మన టార్గెట్ అదే ఉండాలి. మనకంటే ముందుకెళ్ళిన ప్రభు ఈజ్ పర్ఫెక్ట్. ఈజ్ పర్ఫెక్ట్. ఈ మాట అనకూడదు కదా, మిస్టర్ పర్ఫెక్ట్ వాడేసుకున్నారు. అలా ఏం చేస్తాం కదండి. ఆయన ఎవరంట? మిస్టర్ పర్ఫెక్ట్. మనం ఏమవ్వాలి? మనం కూడా అంతే. ఆయన ఎంత పర్ఫెక్టో, సంపూర్ణుడో, మనం కూడా అంత సంపూర్ణంగా ఉండాలి. అది మన టార్గెట్ అయి ఉండాలి. అది దేవునికి సాధ్యం అవుద్ది, కానీ మనకి ఎక్కడ వద్దండి. మనం మనుషులమండి. ఈ మాటలు అందరూ అనేస్తాం కదా. మనం మనుషులమండి. దేవుళ్ళ ఎక్కడ చేస్తామండి? దేవుళ్ళ ఎలా క్షమిస్తామండి? దేవుళ్ళ ఎలా ప్రేమిస్తామండి? అంటే ప్రభు అంటాడు, ఓయ్ అలా కుదరదు, నేను మీకంటే ముందుకెళ్ళాను, నేను పర్ఫెక్ట్, మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఆలోచించండి, ఎంత కష్టమైన మాట అది. ఇప్పుడు పరిస్థితులు మనకు కష్టమైన మాట, కానీ మనం ఏం చేయాలి? దాంట్లో మన అంబులు పొదులు పెట్టి ప్రార్థన అంశాలు, ప్రభువా మీరు సంపూర్ణులైండులాగున నన్ను కూడా సంపూర్ణతలోకి నడిపించండి. ఏమండి, మన సంపూర్ణత ఎలాంటిదంటే, ఎన్నిసార్లు దేవుణ్ణి నిందించడానికి త్వరపడిపోతామో. అక్కడ సేవకుడని లేదు, మామూలు అని లేడు. విచ్చేడింగ్ ఆయన ఈజ్ పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్. ఆయన సంపూర్ణుడు. ఆయన కనుక మనం కూడా ఎలా ఉండాలంట? ఆయనకిలా సంపూర్ణంగా. కనుక ఆయన అంత పర్ఫెక్ట్. ఆయన పిల్లమైన మనము, ఆయన మార్గంలో వెళ్తున్న మనం ఏమవ్వాలి? మన టార్గెట్ అంతా అంత పెర్ఫెక్షన్లోనికి రావాల్సిందే. అబ్బాయి కుదరదంటే కుదరదు. ఆయన అంటాడు, నేను కదా. ఆ మాట ఏంటి? మళ్ళీ చదువుతున్నాను. మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులం అవ్వాలి. స్త్రీలు కూడా పురుషులు అవ్వాలా? ఎస్, అందరూ సంపూర్ణలే దేవుని దృష్టిలో. మనము పరలోకం వెళ్తే అందరూ ఒకేలాగా ఉంటాం. అక్కడ స్త్రీ పురుషుడు అని భేదం లేదు, ఇక అందరం పర్ఫెక్ట్. సో సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన, అదంట ఏంటండి? క్రీస్తున కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. రైట్, అర్థమవుతుందండి? మన పెర్ఫెక్షన్, మన సంపూర్ణత ఎవరితో సరిపెట్టుకోవాలి? పాస్టర్ గారు పొద్దుట గంట ప్రార్థన చేస్తారంట, మళ్ళీ చేయరట. నేను మధ్యాహ్నం కూడా చేస్తాను. పాస్టర్ గారు చేయొచ్చు, చేయకపోవచ్చు. పాస్టర్ గారిని చూసి మనం సంతోషపడకూడదు. ఎవరిని చూసి సంతోషపడాలి? ప్రభువులాగా రాత్రంతా ఎప్పుడు చేస్తాను, అది మన టార్గెట్. ఆయనకు మించి చేయక్కర్లేదులేండి. ఎందుకంటే మ్యాక్సిమం ఎంత భక్తి చేయాలని చేసేసాడు. మన భక్తి ఆయనకు మించి ఉండదు. ఎంత గొప్ప భక్తి చేసినా. అంగీకరిస్తారు ఈ మాట కదండి? ఎంత భక్తి చేసినా ఆయనకు మించి భక్తి చేయలేం. ఆయనే భక్తికి రోల్ మోడల్ ఆయన. కనుక ఆయన మించి చేయలేం. మనుషులందరికంటే ఎక్కువ చేయగలుగుతాం. సో మన టార్గెట్ ఆయనది అయినప్పుడు ఎలా ఉండగలుగుతాం? గడపకుండా. రైట్, ఆయన పర్ఫెక్ట్, సో మనం కూడా పర్ఫెక్ట్.